రామర్యాంకులే లక్ష్యంగా నారాయణ. రాజమౌళి గారు ఒక మ్యాగజైన్కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో చాలా విషయాలు రివీల్ చేశారు. రివీల్ చేసినట్లుగా భ్రమ కల్పించాడు అంతే. ఈ టైం ట్రావెల్ని యుగ ప్రయాణంగా మనం అర్థం చేసుకుంటే ఒక సినిమాటిక్ యూనివర్స్ని ఈయన కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఒకటి కాదు, ఇంకొక 3-4 సినిమాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. భరద్వాజ గారు, వారణాసి సంబంధించి ఒక బ్లాస్టింగ్ అప్డేట్ అని చెప్పేసి ఒక వార్త అందుతుంది. రాజమౌళి గారు ఒక మ్యాగజైన్కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో చాలా విషయాలు రివీల్ చేశారు. అది అప్డేట్ దగ్గర నుంచి కొన్ని సన్నివేశాల వరకు కూడా అనేది చూసారు. అది ఆయన చాలా తెలివిగా మాట్లాడాడు. ఆయన ఏ విషయం రివీల్ చేయలేదు, రివీల్ చేసినట్లుగా భ్రమ కల్పించాడు అంతే. ఈ భ్రమ ఎలా కల్పించాడంటే, ఇందులో ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నటువంటి అనేక విషయాలు, ఇందులో రామాయణం కాలం నాటికి కథ వెళ్తుంది అనేది ఇంతకు ముందు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు ఆయన. అయితే ఈ ట్రావెల్ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. ఇది గ్లోబల్ ట్రావెల్ ఉంటుంది దీనిలో అని చెప్తున్నారు. అంటే ఈ గ్లోబల్ ట్రావెల్లో అంటార్కిటికా ఉంటుంది, ఆఫ్రికా ఖండం మీదుగా రామాయణ కాలం నాటికి పెడుతుంది కథ అని చెప్పాడు. అంటే ఈ గ్లోబల్ ట్రావెల్ వేరు, యుగ ప్రయాణం వేరు. టైం ట్రావెల్ అన్నాడు అక్కడ. ఈ టైం ట్రావెల్ని యుగ ప్రయాణంగా మనం అర్థం చేసుకుంటే ప్రపంచ యాత్రికుడు, అలాగే అతనే యుగ సంచారి కూడా అవుతాడు. ఈ అవటానికి పునాది ఎక్కడి నుంచి తీసుకున్నాడు అనేది కూడా చెప్పుకున్నాడు ఆయనే. ఇండియానా జోన్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది నా మీద, జార్జ్ లూకాస్ చేసినటువంటి ఆ సినిమా తాలూకా ప్రభావం నా మీద ఉంది, అందుకని నేను అక్కడి నుంచి కొంత ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ కథను డిజైన్ చేశాను అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి అది ఎలా ఉందో మనం చూసాం ఆల్రెడీ. రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ నుంచి నడిచినటువంటి సిరీస్ అది. కాబట్టి అది ఒక జేమ్స్ బాండ్ తరహా జానపదం, అంటే పాతాళ భైరవి లాంటి సాహసాలు ఉంటాయి, జేమ్స్ బాండ్ లాంటి ఇన్వెస్టిగేషను ఉంటుంది. ఈ రెండిటి మధ్యలోకి కొన్ని సమకాలీన అంశాలను పట్టుకొస్తాడు. దాంతోపాటు కొన్ని పౌరాణిక అంశాలను కూడా పట్టుకొచ్చి మిక్స్ చేస్తాడు. రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ ఓపెనింగే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అలా నెమ్మదిగా సిరీస్లోకి నడిపించి జనాల్ని ముందుకు తీసుకెళ్లారు వాళ్ళు. ఆ తరహా ధోరణి, దాని ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది అని చెప్తున్నాడు ఈయన. ఓకే. అందుకని మొదటి నుంచి కూడా రకరకాల కన్ఫ్యూజన్స్లో నడిచింది ఇది. మొదట ఏం చెప్పారు, ఈ సినిమాకి సంబంధించిన మొదటి అప్డేట్ విజేంద్ర ప్రసాద్ గారు చెప్పింది, ఇది ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ అన్నాడు. ఒక అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పాడు. చెబితే ప్రపంచమంతా కూడా ఒక మోసగాడు తరహా సినిమాని ఎక్స్పెక్ట్ చేశారు. ఈ ఎలిమెంట్ కూడా ఉంటుంది ఈ సినిమాలో. ఉంటుంది కదా, మరి ఆయన చెప్పింది కరెక్టే కదా. కరెక్టే, కాకపోతే మొత్తం అది కాదు. ఓకే. అంటే అందుకనే ఇండియానా జోన్స్ అంటున్నాడు ఆయన. ఇండియానా జోన్స్లో మీకు సమకాలీన అంశాలు కూడా ఉంటాయి. వాళ్ళు ఉన్నట్టుండి సెకండ్ వరల్డ్ వార్ టైంలో స్టాలిన్ మీదకి కూడా వెళ్తారు. ఆ సన్నివేశాలు కూడా దొరికిపోతాయి కథలోకి. అలాంటివి కూడా ఉంటాయి దీనిలో. కాబట్టి సమకాలీన అదే ఇప్పుడు రాముడు గెటప్, రామాయణ అది యుగ ప్రయాణం ఉంటుంది. యుగ ప్రయాణంలో ఆయన రాముడిగా కనిపిస్తాడు, ఇంకా ఏ వేషాల్లో కనిపిస్తాడు అనేది ఇంకా రివీల్ చేయలేదు వాళ్ళు. అదేలేండి. కాకపోతే మొదలైతే కాశీ నుంచి అంటున్నారు. కాశీ నుంచి ట్రావెల్ మొదలవుతుంది. కాశీ నుంచి ఒక కుర్రోడి సాహసోపేత గాథగా మొదలవుతుంది. మొదలై ఒక కాన్ఫ్లిక్ట్లోకి ఎంటర్ అవుతాడు అతను. ఓకే. ఎంటర్ అయిన తర్వాత అక్కడ పురాణాల్లో ఎవరు ఇప్పటి వరకు టచ్ చేయనటువంటి క్యారెక్టర్లను కొన్నిటిని పట్టుకొచ్చి వాటిని సోషలైజ్ చేశారు. ఇదొక విచిత్రమైనటువంటి కాంబినేషన్. అందుకని మీకు కుంభ నికుంభ అనేటువంటి పాత్రల పేర్లు కనిపిస్తాయి అక్కడ. ఓకే. ఎవరు వీళ్ళు అంటే కుంభకర్ణుడి పిల్లలు. వాళ్ళు ఇక్కడ కనిపిస్తారు. కుంభకర్ణుడు అంటే మనకు ఉన్నటువంటి రెఫరెన్సు, యుద్ధంలో ఆయన దీర్ఘ నిద్రలో ఉంటే లేపి పట్టుకొచ్చి బలవంతంగా యుద్ధం చేయిస్తారు. ఆయనకి రాముడికి మధ్య యుద్ధం జరిగిందని ఏకవాక్య తీర్మానం ఉంటుంది, కానీ నిజానికి
లోతుల్లోకి వెళ్ళి సినిమాగానో లేకపోతే ఫిక్షన్గానో నడిపిన సందర్భాలు లేవు. ఈ సినిమాలో దాన్ని కొంచెం ఎక్కువసేపు స్పేస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ గురించి ఇన్ డీటెయిల్డ్ ఇన్ డెప్త్ విషయాన్ని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. ఓకే. ఇలా ఇప్పటి వరకు భారతీయ పురాణ గాథలు చిత్రాలు పట్టించుకోనటువంటి పాత్రల్ని వాళ్ళు డీటెయిల్స్ వర్కౌట్ చేసి జనం ముందు పెట్టబోతున్నారు. దీనివలన తెలిసిన పురాణమే కొత్తగా కనిపిస్తుంది. ఓకే. ఒక కొత్త యాంగిల్లో ఓపెన్ అవుతుంది. అది దానికి సంబంధించిన కేర్ తీసుకున్నారు. రొటీన్ సీన్లు ఉండవు. మీకు రాముడు కనిపించిన అదే రొటీన్ ఏరియాలో కనిపించడు. ఒక భిన్నమైనటువంటి కొత్త వాతావరణంలో కనిపిస్తాడు, కొత్త డైలాగులతో కనిపిస్తాడు. అందుకని ఆ ఫ్రెష్నెస్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే. పైగా ఏదో తెలియని విషయాన్ని తెలుసుకున్నామని ఫీల్ అవుతారు జనాలు, ప్రేక్షకులు. ఇలా జనాల్ని అలా నడుపుకుంటూ ఇన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్తాడు. ఆ వెడుతున్నటువంటి ప్రయాణంలో ఈ సాహసాలు ఉంటాయి, దాంతోపాటు ఈ పౌరాణిక అంశాలు మిక్స్ అయి ఉంటాయి. ఇన్నిటిని కలిపి ఒక ప్యాకేజీలో పట్టుకొచ్చి జనాల ముందుకు తీసుకొస్తున్నాడు ఆయన. అయితే ఈ ఇండియానా జోన్స్ అంటున్నాడు కాబట్టి ఇది ఒక పార్ట్గా ఉంటుందా లేకపోతే 2 పార్టులుగా ఉంటుందా అనే ఒక చర్చ జరుగుతోంది బయట. ఈ వారణాసి అనే టైటిల్ ఎంపిక చేసుకోవటంలోనే వీళ్ళు చూపించినటువంటి తెలివితేటలు ఏంటంటే, భారతదేశంలో ఐతిహాసికంగా దానికి ఒక ఇమేజ్ ఉంది. ఆ వారణాసి అనేటువంటి పేరుకి అలాగే ఆ ఊరికి ఒక ఇది ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. కాబట్టి దాన్ని సింబల్గా మార్చి ఇది ఒక యూనివర్స్ చేసే అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు చాలామంది అలాంటి సినిమాటిక్ యూనివర్స్ నిర్మాణాల్లో ఉన్నారు కదా. అవునవును. అలాంటి ఒక సినిమాటిక్ యూనివర్స్ని ఈయన కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఓకే. వారణాసి అనే పేరుతో ఇది కొనసాగుతుంది. ఇది ఒకటి కాదు, ఇంకొక 3-4 సినిమాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. అవునండి, అది క్లారిటీ అయితే రావట్లేదు. బట్ అదే అంటే నిన్న ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పర్టికులర్గా అది జార్జ్ లూకాసు ఇండియానా జోన్స్ ప్రస్తావన తీసుకురావటం వెనకాల ఉద్దేశం అదే. ఓకే. కాబట్టి ఈ యూనివర్స్ అనే ప్రోగ్రాంలో భాగంగా వారణాసి యూనివర్స్ అనేది ఒకటి నడిచే అవకాశం ఉంది అనేది ఒకటి ఇండికేట్ చేశాడు ఆయన. అందుకని చాలా కొత్తగా ఉంటుంది సినిమా, కొత్తగా ఉంటుంది, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తాడు జనాలకి. ఆ కొత్త ఎక్స్పీరియన్స్తో బయటకు వచ్చినటువంటి ప్రేక్షకులు ఆ థ్రిల్ మూడ్లో ఉంటారు. పైగా వీళ్ళ టార్గెట్ ఇప్పుడు 1000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్తున్నాడు ఆయనే బహిరంగంగా. ఈ 1000 కోట్ల ప్రాజెక్టు అని చెప్పడంలోనే ఆయన ఉద్దేశం ఈ ప్రపంచ భాషల్లోకి తీసుకెళ్ళటము, ప్రతి ప్రాంత ప్రజల్ని కనెక్ట్ చేసుకోవటము, ఈ ప్రతి ప్రాంతాన్ని కనెక్ట్ చేసుకోవటం అనే మార్కెటింగ్ స్ట్రాటజీని ఆయన గ్లోబ్ ట్రావెలర్గా మార్చాడు. కాబట్టి ప్రపంచంలో చాలా ప్రాంతాల రెఫరెన్సులు, చాలా ప్రాంతాల నాగరికతల తాలూకా రెఫరెన్సులు కూడా ఈ కథలో ఉంటాయి. అందుకని ఎక్కడికక్కడ జనాలు ఓన్ చేసుకుంటారు దాన్ని. ఈ ఓన్ చేసుకునే క్రమంలో ఎక్కడైనా కొంచెం ఇండస్ట్రీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఏరియా అనుకుంటే ఆ క్యారెక్టర్లలో కూడా ఆ మనుషుల్ని చూపించే అవకాశం ఉంది. ఆ ప్రయోగాలు కూడా చేసేసి ఉంటాడు ఆయన. బయటకు ఇంకా రివీల్ చేయటం లేదు కానీ నెమ్మదిగా వస్తాయి అన్నీ. కాబట్టి ప్రమోషనల్ యాక్టివిటీ మొదలైపోయింది చాలా కాలం క్రితమే. వాళ్ళు ఇక్కడ ఈవెంట్ చేసే నాటికే, అంటే ఆయన ఒక విజువల్ స్టేట్మెంట్ ఇస్తాను అని ఒక ఈవెంట్ చేశాడు రామోజీ ఫిల్మ్ సిటీలో. అవును. ఆ ఈవెంట్ చేసే నాటికే వాళ్ళకి కథకి ఎక్కడ మొదలు పెడుతున్నాం, ఎక్కడ క్లోజ్ చేస్తున్నాం, దీనికి సంబంధించి పూర్తి అవగాహన ఉంది అప్పటికే. అంటే వీళ్ళందరూ కూడా ఆన్ పేపర్ కంక్లూజన్ వచ్చేసిన తర్వాతే సెట్లోకి వెళ్తారు. అవునవును. బౌండరీ స్క్రిప్ట్ ఉంటేనే వెళ్తారు కదా. అవును, అది పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకే కేవీ రెడ్డి గారి లాంగ్వేజ్లో చెప్పాలంటే స్క్రిప్ట్ అయిపోవడం అంటే సగం సినిమా అయిపోయినట్టే. కాబట్టి సగం సినిమా అయిపోయిన తర్వాతే మాట్లాడారు వాళ్ళు. సో పూర్తి క్లారిటీతో ఇప్పుడు విజువల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు అంతే. అదే ఈ ఎగ్జిక్యూషన్ పని కూడా అయిపోయింది. బ్యాలెన్స్ ఏదో ఉంది, చిన్న ప్యాచ్ వర్కే.
ప్యాచ్ వర్క్ అది కూడా అయిపోయి ఉండాలి. అయిపోయింది. వీళ్ళు ప్రస్తుతం ఆర్ఆర్ ఆ గొడవలో ఉన్నారు. కీరవాణి గారి కంట్రోల్లో పని నడుస్తోంది అనేది సమాచారం. సో దీంతో నిజానికి వాళ్ళు ప్యారలల్గానే నడుపుతున్నారు అన్నీ. విఎఫ్ఎక్స్కి విడిగా టైం కేటాయించటము అలాంటివి ఏమీ లేవు ఇప్పుడు. దాని పని అది నడుస్తోంది, అన్ని విభాగాల్లోనూ పని నడుస్తోంది. అవును. వీళ్ళ పద్ధతిలో వీళ్ళు ప్రమోషనల్ యాక్టివిటీలోకి వచ్చేసారు. గ్లోబల్ లెవెల్లో పబ్లిసిటీ చేయాలి ఇప్పుడు ఈ సినిమాని. అవును. ప్రతి లోకల్ లాంగ్వేజ్లోనూ సినిమాని మూవ్ చేయటానికి ఏం చేయాలి అనే దాని మీద రాజమౌళి టీం అక్కడ మోహరించి ఉంది అమెరికాలో. అక్కడ నుంచి ఆపరేషన్స్ మొదలవుతాయి. అంటే అక్కడ ఉన్నటువంటి రకరకాల లాంగ్వేజెస్ నుంచి, వివిధ దేశాల నుంచి అక్కడికి ఫ్లోట్ అయ్యి వచ్చేసినటువంటి ఆర్టిస్టుల నుంచి వీళ్ళు మాట్లాడించి ఆ లోకల్ మీడియాలో ప్రమోట్ చేస్తారు దీన్ని. ఓకే. అలాంటి వ్యూహరచన కూడా ఏదో చేస్తున్నారు దీనికి. కనుక ఇప్పటి వరకు తెలుగు సినిమా చూడని కథాంశాలు, అలాగే చూడని ప్రమోషనల్ పద్ధతులు అవన్నీ కూడా ఈ సినిమాతో పరిచయం చేస్తాడు. దీంతో పాటు ఒక కొత్త నెంబర్ని పరిచయం చేయబోతున్నాడు ఆయన. కొత్త మార్కెట్లు ఓపెన్ చేయబోతున్నాడు. కాబట్టి ఇక్కడి నుంచి మారుతుంది. బాహుబలి ముందు తర్వాత అన్నాం మనం. అవును. ఇప్పుడు వారణాసి ముందు తర్వాత అనాల్సినటువంటి పరిస్థితి. ఇదొక ల్యాండ్మార్క్ మూవీ. ఓకే. ఈ ల్యాండ్మార్క్ మూవీని జనాల్లోకి తీసుకెళ్ళటం అనే పనిలో ప్రస్తుతం ఆయన ఏ యాక్టివిటీలో ఉన్నా ఇదే ప్రస్తావన చేస్తున్నాడు. అవును. ఇదే మాట్లాడుతున్నాడు. దీని మీదే ఉన్నాడు ఆయన పూర్తి స్థాయిలో. మొత్తం టీం అంతా ఇదే పనిలో ఉంది. ఎస్. థ్యాంక్ యూ.